లంచ్ బాక్స్ రెసిపీ హై ప్రోటీన్ వెజ్ బిర్యానీని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పై కుక్కర్ పెట్టుకుని ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా దినుసులు అనమాట. ఇవి కొంచెం నెయ్యిని వేసుకొని ఆనియన్స్ 2 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకొని 1 స్పూన్ సాల్ట్ కూడా వేసి ఎర్రగా వేయించుకోవాలి. 2 స్పూన్స్ ధనియాల పొడి, పసుపు, కారం, గరం మసాలా వేసుకోవాలి. ఒక గుప్పెడు పుదీనా, కొత్తిమీర ఆకులను కూడా వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లితో పాటు పచ్చి కొబ్బరి, ఆనియన్స్ వేసి పేస్ట్ చేసినదనమాట. అది కూడా వేసి వేయించుకున్న తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఒక 2 అనమాట, వాటిని కూడా వేసుకొని ఇవి కొంచెం వేగాక బీన్స్, బఠానీలు, క్యారెట్లను కూడా వేసుకొని ఒక 2 వంకాయలు కట్ చేసినవి వేసుకొని ముందే ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలు గింజలతో సహా వేస్తున్నాను. ఇలాగే మీరు కూడా మీ దగ్గర ఉన్న గింజలు తర్వాత వెజిటబుల్స్ కూడా వేసుకొని హెల్దీగా పిల్లలకు బిర్యానీ చేసి పెట్టవచ్చు. ఒక 2 స్పూన్స్ పెరుగును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్న ఒక 1/2 kg బియ్యం అనమాట, అంటే 2 గ్లాసెస్, అవి కూడా వేసుకొని ఒకసారి కలిపి 2 గ్లాసెస్కి ఒక 4 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. అంటే ముందే నానబెట్టినప్పుడు ఒక 1/2 గ్లాసు బియ్యం పీల్చుకుంటాయి అనమాట, అందుకని 3.5 గ్లాసెస్ పోస్తే సరిపోతుంది. ఇంకొకసారి ఉప్పు సరిపోయిందేమో చెక్ చేసుకొని చాలకపోతే కొద్దిగా వేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టి ఉడికించుకోవటమే. 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. సోనా రైస్తోనే పొడి పొడిగా చక్కగా వచ్చింది చూడండి.